ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినము దేవుని వాక్యం నుంచి నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయము 18-19 వచనాలు. వారు ఒక పోత దూడను చేసుకొని ఐగుప్తుల నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు బహుగా విసుగు పుట్టించినను వారు ఎడారిలో ఉండగా నీవు బహు విస్తారమైన కృప కలిగిన వాడవై వారిని విసర్జింపలేదు. మార్గము గుండా వారిని తోడుకొని పోవుటకు పగలు మేఘస్తంభమును, దారిలో వారికి వెలిగిచ్చుటకు రాత్రి అగ్ని స్తంభమును వారిపై నుండి వెళ్ళిపోనీయక నిలిచెను. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క అమూల్యమైన ఘనమైన ప్రేమ వాత్సల్యత ఎట్లుందో చూడండి. ఎవరైతే యేసు రక్తంతో కడగబడినారో వారి పట్ల ఆయన చూపే కనికరం వాత్సల్యత ఈ విధంగా ఉంటుందని మరొకసారి మనం గుర్తు చేసుకొని ఆయనను మహిమపరిచి ఆయనను వెంబడించవలసిన వారం అయినాం. ఇక్కడ చూస్తే నాడు ఐగుప్తులో నుంచి ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన తర్వాత 10 తెగుళ్ళ ద్వారా అద్భుతంగా వారిని బయటకు తీసుకొని వచ్చినాడు. వారి మార్గంలో ఎర్ర సముద్రము మొట్టమొదట వారికి ఎదురుపడగానే ఎర్ర సముద్రమును ఆరేడు నీళ్ళగా మార్చి వారిని దాటించినాడు. ఎరికో వస్తే ఎరికో గోడలను కూలద్రోసినాడు. రీతిగా శత్రు భయములన్నిటిలో నుంచి వారిని విడిపించి వారికి తోడుగా ఉన్నాడు. అయినప్పటికీ వారు ఎంత తిరుగుబాటు చేసినారో ఆ విషయం ఇక్కడ చూడగలుగుతాం. వారు ఏం చేసినారంటే మోషే సీనాయి పర్వతం మీదకి వెళ్ళి దేవుని యొక్క మాటలు ధర్మశాస్త్రము పొందే దినాల్లో 40 దినాలు వెళ్ళినాడు. ఆ 40 దినాల్లో వీళ్ళు ఏం చేసినారంటే అహరోనుకు వారి బంగారం అంత ఇచ్చి ఒక పోత దూడని చెయ్యి, మా ముందు నడవడానికి ఎవరు లేరు అని అడిగి ఒక దూడని చేసుకున్న విషయం మనకు తెలుసు. ఆ దూతను చూసి ఓ ఇశ్రాయేలు అని దూత ఎదుట సాగిలపడ్డారు, బలులు అర్పించినారు. ఎంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి. ఈనాడు మనం అనుకోవచ్చు ఇశ్రాయేలు తప్పిపోయినారు కానీ మనమేం తప్పుకోలేదు అని అనుకుంటున్నామేమో. ఈనాడు మనం ఎట్లున్నామంటే యేసుక్రీస్తు కార్యాలు నీ జీవితంలో వ్యక్తిగతంగా నేను రక్షించుకున్నది మొదలుకొని నీ తోటి వారు, నీ చుట్టూ ఉన్నవారు ఎంతోమంది ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా వెళ్ళి, ఎన్నో ప్రమాదాల గుండా వెళ్ళి, ఎన్నో కష్టాల గుండా వెళ్తున్నారు. నీకు ఎన్ని కష్టాలున్నా వాటన్నిటిలో నిన్ను భద్రపరుస్తూ వచ్చిన విషయం మనం మర్చిపోయి, మనల్ని భద్రపరిచిన విషయం మనం మర్చిపోయి అనేక సార్లు మనం ఏమనుకుంటామంటే యేసు ప్రభువును అంగీకరించినందున, యేసు ప్రభువును నమ్ముకున్నందున మాకు పెద్ద లాభం ఏం లేదు అని ఎన్నిసార్లు బయటికి చెప్పాం కానీ మనసులో అనుకుంటాం. నేను కూడా అట్లా అనుకున్నా కాబట్టి ఆ మాట చెప్పగలుగుతాను. కానీ ప్రభు కృపను బట్టి ఆయన నన్ను సమకూరుస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నిన్ను సమకూర్చడానికి ఈ దినం ఈ మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఇశ్రాయేల్ దేవుడు తప్ప, యేసుక్రీస్తు తప్ప ఇంకొక దేవుడే లేడు. అయితే అక్కడ చూస్తే వారు విసుగు పుట్టించినను 18 మాట చివరి లైన్లో చూస్తే వారు నీకు విసుగు పుట్టించినను. నేను ఎన్నిసార్లు విసుగిస్తలే. వద్దన్న పని చేసి, చూడొద్దన్నది చూసి, నిలవద్దన్న స్థలంలో నిలిచి, చేయకూడని పనులు చేస్తూ, సంఘంలో సేవ చేస్తూ, ఇది బహు విచారకరమైన విషయం. గమనించండి. ఎంతో దేవుని పరిచర్య తెలుసు అని ఆదివారం పోతే మనమే ముందు, ఆదివారం పోతే నేనే పరిచర్య చేస్తా అని కొట్లాడుకునే మనము ఆయనకు ఎన్ని విషయాల్లో విసుగు పుట్టిస్తున్నామో చూడండి. మన హృదయము ఆయనకు ఏమైనా ఇంపుగా ఉందా? ఏవైతే పెట్టుకోవద్దు, పగ, ప్రతీకారం, ద్వేషము, అసూయ, ఇవన్నీ పెట్టుకోవద్దు అని మనకు చెప్తే అవన్నీ కలిగి ఉండి ఆరాధన చేస్తున్నాం, అవన్నీ కలిగి ఉండి వాక్యం చెప్తున్నాం, అవన్నీ కలిగి ఉండి ప్రభు యొక్క శరీరంలో పాల్గొంటున్నాం, స్వార్థగానే చేస్తున్నాం. ఇది మన భ్రష్టమైన ఈనాడున్న సంఘ పరిస్థితి. ప్రేమైన వాళ్ళారా, సంఘం అంటే ఎవరో కాదు, నీ హృదయంలోనే మొట్టమొదటి సంఘం ప్రారంభమవుతుంది. నీ హృదయం పరిశుద్ధంగా ఉంటే ఆటోమేటిక్ సంఘం పరిశుద్ధంగా అవుతుంది. మనం ఎవరి మీద అయినా నెపములు మోపుతుంటాం, వారి వలన అయింది, వీళ్ళ వలన అయింది. కాదు, మొట్టమొదట నా వలన అయిందని మనం పశ్చాత్తాపడి మన అవిధేయతలను విడిచిపెట్టుకున్నప్పుడు ప్రభు ఎట్లుంటాడంటే వారి నుండి 19వ వచనం చివరి లైన్లో అగ్నిస్తంభము మేఘస్తంభం వారిపై నుండి వెళ్ళిపోనీయక నిలిచెను. ఆయన వాత్సల్యత నిలిచింది. ఈ దినం కూడా మనం పశ్చాత్తాపడి ఏ విషయాల్లో ఆయనకు విసుగు పుట్టిస్తున్నాము. ఇశ్రాయేలు పుట్టించింది అయిపోయింది. మనం ఏ విషయాల్లో ఆయనకు విసుగుగా ఉన్నామో వాటిని సరి చేసుకొని విడిచిపెట్టుకొని ఆయన మహిమ కొరకు జీవిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. నేడు ఇశ్రాయేలు వలె మేము కూడా
అనేక సార్లు విసుపుట్టిస్తున్నాం, దయతో క్షమించండి. నీ కనికరం నిలిచి ఉండగా మీ సరి చేయబట్టకు సహాయపడమని కృతజ్ఞతాస్తులతో యేసు ప్రభు నామములో ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.